వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. చూస్తున్నారు కదా, అలేఖ్య చిట్టి పికల్స్ వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నారు. ఏంటి ఇష్యూ ఏంటి అని మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను ఒకసారి తెలియని వాళ్ళకి కూడా ఒకసారి క్లియర్‌గా చెప్తాను, వినండి. సో, ఈమె ఇన్‌ఫ్లుయెన్సర్. ఈమె ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఈమె ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వీడియో చేస్తూ కొంచెం ఫేమస్ అయ్యారు. ఫస్ట్ నుంచి ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వీళ్ళు. సో, చేసుకుంటూ ఒక స్టేజ్‌లో పచ్చళ్ళ బిజినెస్ పెడదామని అనుకున్నారు. సో, ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో, పికిల్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వైరల్ అయ్యారు పికిల్స్ ద్వారా. సో, ఈమెకి అంతకు ముందు నుంచే నెగటివిటీ చాలా ఉంటుంది. నేను క్లియర్‌గా మాట్లాడతాను అసలు ఏంటి అని చెప్పేసి. వీళ్ళేసుకునే డ్రెస్సుల మీద గూడా, వీళ్ళ డ్రెసింగ్ సెన్స్ మీద గూడా చాలా కామెంట్స్ వచ్చాయి. సో, ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని మొత్తం మాట్లాడదాం. అసలు తప్పెవరిది? ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, పచ్చళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు వీళ్ళు ఆడపిల్లలు కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళ డ్యాడీ రీసెంట్‌గా చనిపోయాడంట. అయినా గాని ఆ బాధను దిగమింగుకొని సో, సర్వైవ్ అవ్వడానికి డెఫినైట్‌లీ వాళ్ళు బాధ్యత పరంగా ఆ రెస్పాన్సిబిలిటీస్‌తో మంచిగా చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ టైప్ ఇట్లా రన్నింగ్ అవుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఒకళ్ళు పచ్చళ్ళ రేట్లు పెట్టి వాట్సాప్‌లో వీళ్ళు నంబర్ ఇస్తారు గదా! మా పచ్చళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఈ నంబర్‌కి పెట్టండి వాట్సాప్‌లో అని చెప్పేసి. సో, అతను పెట్టినప్పుడు పచ్చళ్ళ రేట్లు ఇంత రేట్లున్నాయి. బయట ఇంకా తక్కువగా ఉన్నాయని సంథింగ్ అతను పెట్టాడు. సో, దానికి ఈమె ఈమె రిప్లై ఇస్తూ కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. "నీకు పచ్చళ్ళు కొనటమే చేత కాలేదు. ఆ! నీ పెళ్ళాం నీ దగ్గర ఎట్లుంటది?" ఇంకా అమ్మను గూడా తిడుతూ అసభ్యకరంగా మాట్లాడింది. ఇది ఇన్సిడెంట్. ఒక 2, 3 వీడియోలు ఇంకో మహిళతో గూడా కొంచెం గలీజ్‌గా మాట్లాడిన వీడియోలైతే ఒక 2 ఆడియోలైతే బయటకొచ్చాయి. సో, క్లియర్‌గా సోషల్ మీడియా మొత్తం దీన్నే టార్గెట్ చేసి చూపిస్తుంది. ఇట్లా మాట్లాడావు, అట్లా మాట్లాడావని. సో, సోషల్ మీడియా మొత్తానికి ట్రోల్ చేసే వాళ్ళందరికీ నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. సో, ఇదే విధంగా ఇంతకుముందు వాళ్ళు వీడియోలు చేసేటప్పుడు ఒకసారి కామెంట్‌లు ఓపెన్ చేసి చూసారా మీరు? తను వీడియోలు చేసేటప్పుడు, తను పచ్చళ్ళు పెట్టిన వీడియో కానీ ఏదైనా ఒక్కసారి కామెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికైనా ఏం కాదు. చూడండి ఎంత వల్గర్‌గా కామెంట్ చేశారంటే, ఎంత గలీజ్‌గా కామెంట్ చేశారంటే, ఒకడు పెడతాడు పచ్చళ్ళకు బదులు నిన్ను ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా కొంచెం గలీజ్‌గా తన బాడీ షేమింగ్ గురించి, తన కలర్‌ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో, అప్పుడేమైంది మీడియా మొత్తం? అప్పుడు ఈ ట్రోలర్స్ అందరూ ఏమయ్యారు? మీరు ఆ కామెంట్‌లు చదివిన తర్వాత అయి మొత్తం కంపేర్ చేసుకుంటే అసల ఆ కామెంట్‌ల ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు నథింగ్, జుజుబి. ఆ! మీరిష్టం వచ్చినట్లు ఒక ఆడపిల్లల్ని కామెంట్‌లు పెడతారు. గలీజ్‌గా మళ్ళీ సోషల్ మీడియాలో అందరూ చూసే విధంగానే. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లోనే. వాడు ఏ ధైర్యంతో పెడుతున్నాడో అర్థం కావట్లేదు. వాడికి ఒక అమ్మ, ఒక చెల్లెలు వీళ్ళుంటారు గదా! వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది గదా! సో, సేమ్ గదా! మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు కామెంట్‌లు పెడతావు. ఇష్టం వచ్చినట్లు నిన్నెట్లా బుక్ జేసుకోవాలంటే ఏంది? వాళ్ళు కష్టపడి బా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనొచ్చి ఒక మంచి ఐడియాలజీతో వచ్చి చేసుకున్నప్పుడు చేసుకోనివ్వండి. నీకెక్కడ నచ్చలేదో దాన్ని నచ్చని విధంగా చెప్పాలి గానీ నిన్నెట్లా బుక్ జేసుకోవాలి? ఎంత? నీ రేటెంత? ఇట్లాంటివి మాట్లాడినప్పుడు ఎవడు రియాక్ట్ అవ్వడు. వీళ్ళు అసలెందుకు రియాక్ట్ అవ్వాల్సొచ్చిందో కూడా తను చెప్పింది. సరే, తను మాట్లాడింది. తను చేసిన తప్పే. నేను తననేమి ఎంకరేజ్ చేయట్లేదు. డెఫినైట్‌లీ తను మాట్లాడింది తప్పే. అట్ ద సేమ్ టైమ్ తను మాట్లాడినప్పుడు రియాక్ట్ అయిన ఇంతమంది వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చెప్పినప్పుడు ఎక్కడికెళ్లారు? వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికెళ్లారు? అప్పుడెవరు మాట్లాడలేదే. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు తను హాస్పిటల్‌లో ఉంది. పాపం ఐసీయూలో ఉంది. ఎంతమంది ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారంటే, తను సారీ చెప్పింది. తన తప్పు తెలుసుకుంది. అయినా గాని ఇష్టం వచ్చినట్టు నీచంగా ఒక ఆడపిల్లని ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా చేస్తున్నారు గదా! సో, మరి అది తప్పు గదా! మీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండొద్దా? ఇప్పుడు మీ అందరి వల్ల తను హాస్పిటల్‌లో జాయిన్ అయింది. తన హెల్త్ బాలేదు. ఐసీయూలో ఉంది. దండం పెడుతున్నారు. వీళ్ళందరూ బయటకొచ్చి దండం పెడుతున్నారు. మీకు దండం పెడతా ఆపేయండి. ట్రోల్స్ ఆపేయండి. మేము తప్పు తెలుసుకున్నాము అని. లిటరల్లీ ఈ ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ పైనైతే నేను క్లియర్‌గా మీకు జెప్పాను. సో, ఇన్సిడెంట్ మొత్తం మీకు తెలుసు. నేను జనరల్‌గా ఒక మోరల్ వాల్యూతో ఏం మాట్లాడదలుచుకున్నానంటే, తను చేసింది తప్పైనప్పుడు వీళ్ళకొచ్చిన కామెంట్‌లు వీళ్ళకి గలీజ్ కామెంట్‌లు పెట్టినప్పుడు అప్పుడు మీరెవ్వడు ఎక్కడికెళ్ళాడు? ఎవడు మాట్లాడలేదే. సో, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను వీళ్ళనేమి ఎంకరేజ్ చేయట్లేదు. సో, వీళ్ళు చేసిన తప్పైనప్పుడు మీరిష్టం వచ్చినట్టు కామెంట్‌లు పెట్టినారు గదా! అప్పుడేమైంది? ఈ సోషల్ మీడియా మొత్తం, ఈ ట్రోలర్స్ మొత్తం అప్పుడెక్కడికెళ్లారు? ముగ్గురు ఆడపిల్లలు బయటకొచ్చి మంచి బిజినెస్ మంచిగా రన్ అవుతుంటే, దాని మీద వాళ్ళ కడుపు మీద కొట్టారు. ఇప్పుడు మీరు లిటరల్లీ వాళ్ళ కడుపు మీద కొట్టారు. వాళ్ళ బిజినెస్ దెబ్బతీశారు.
వాళ్ళ రెప్యుటేషన్ పోయింది. ఇప్పుడు ఎవడు తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకుందామన్నా కష్టం. వాళ్ళు వాళ్ళు చేసింది తప్పే కాదనట్లేదు. కానీ దానికి ఎంత మూల్యానికి ఇంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం తప్పు అని చెప్తున్నాను నేను అంతే. సో, నేను చెప్పింది విన్నారు గదా! అసలు మీ ఒపీనియన్ ఏంటి? డెఫినిట్‌గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.